ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ల పాఠశాల విద్యార్థుల కోసం ఒక చాలా ఆసక్తికరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదేంటంటే ఒక వారం రోజుల పాటు జరిగే భాషా ఉత్సవం. ఇది కేవలం ఒక పండుగలాంటిది కాదు, విద్యారంగంలో ఒక పెద్ద మార్పుకి నాందిలా కనిపిస్తోంది. అసలు ఏంటి ఈ కార్యక్రమం, దీని లక్ష్యాలేంటి, వాటన్నిటినీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ మొత్తం కార్యక్రమానికి మూలం సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఈ ఒక్క అధికారిక ఉత్తర్వు. చూడటానికి ఇది ఒక సింపుల్ పేపర్లా అనిపించొచ్చు, కాని దీని వెనుక లక్షలాది మంది విద్యార్థుల కోసం రూపొందించిన ఒక పెద్ద ప్లానుంది. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ భాషా ఉత్సవం వెనక ఉన్న ఆలోచన ఏంటి, దాని లక్ష్యాలేంటి, ఆ తర్వాత వారం రోజుల షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇంకా ఇందులో ఎలాంటి కార్యక్రమాలుంటాయి, దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, చివరిగా ఏం ఆశిస్తున్నారు, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సరే, మొదటి పాయింట్, అసలు ఈ భాషా ఉత్సవం అంటే ఏంటి? ముందుగా దాని బేసిక్ ఐడియాను అర్థం చేసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అంటే ప్రైమరీ స్కూల్స్ నుండి సీనియర్ సెకండరీ వరకు అన్నింట్లో ఒకేసారి భాషా పండుగ జరుగుతోంది. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్యాన్ని తీసుకురావడానికి ఇదొక పెద్ద ఉద్యమం లాంటిది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు? దాని వెనుక ఉన్న విద్యాపరమైన ఉద్దేశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది కేవలం మార్కుల కోసం కాదు, పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి, టీంలో కలిసి పనిచేయడం నేర్పించాలి, వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీయాలి, ఇలా చాలా విషయాలున్నాయి. అంటే తరగతి గదికి ఆవల కూడా చాలా నేర్చుకోవాలన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. ఇది కేవలం భాషల గురించే కాదు, ఈ బుక్స్, డిజిటల్ లైబ్రరీల గురించి అవగాహన కల్పించడం, అంటే టెక్నాలజీని కూడా ఇందులో చేర్చారు. ఇంకా బహుళ సాంస్కృతికతను ప్రోత్సహించడం, అంటే వేర్వేరు సంస్కృతులను గౌరవించడం. చాలా మంచి ఆలోచన కదా. మరి ఈ ఉత్సవాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయి, ఆ షెడ్యూల్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ షెడ్యూల్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ప్లాన్ చేశారు. చూడండి, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతంతో పాటు గిరిజన భాషలకు, సరిహద్దు భాషలకు కూడా ఒకరోజు పెట్టారు. సూపర్ గదా. ఇక మన తెలుగు కోసం ప్రత్యేకంగా ఒక రోజుంది. చివరిగా జిల్లా స్థాయిలో గ్రాండ్గా ముగిస్తారు. మరి ఉత్సవాల్లో పిల్లలేం చేస్తారు? జస్ట్ కూర్చుని వింటారా? లేదు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి రోజు ఇంగ్లీష్ కోసం డిబేట్లు, క్విజ్లు, పప్పెట్ షోలతో కథలు చెప్పడం, స్పెల్లింగ్ బీ పోటీలు. అబ్బా, చాలా ఎంగేజింగ్గా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ డే హిందీ, సంస్కృతం, ఉర్దూ. ఇక్కడ కేవలం భాష మాత్రమే కాదు, ఆ భాషల సంస్కృతిని కూడా చూపిస్తున్నారు. నాటకాలు, శ్లోకాలు, గజల్స్. చాలా బావుంటుంది. నిజంగా మెచ్చుకోవలసిన విషయమిది. గిరిజన భాషల్ని, అలాగే ఒడిషా, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో మాట్లాడే భాషల్ని ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. వాళ్ల సంస్కృతిని డాన్స్, పాటల రూపంలో చూపిస్తారు. ఇక వచ్చాం మన తెలుగు భాష దగ్గరికి. ఆ డాక్యుమెంట్లోనే ఎంత బాగా చెప్పారో చూడండి. అత్యంత సుగంధభరితమైన మరియు మధురమైన భాష అంట. మన భాష మీద కవిత్వం, కథలు రాసే పోటీలు, వొకాబులరీ టెస్ట్లు చాలా బావుంటాయి. సరే, ఆలోచనలన్నీ చాలా బాగున్నాయి. కాని ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే డబ్బులు కావాలి కదా. సో బడ్జెట్ ఎంత? మరి దీనివల్ల ఏం సాధించాలి అనుకుంటున్నారు? ఈ మొత్తం రాష్ట్రవ్యాప్త కార్యక్రమం కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? 52 లక్షల రూపాయలు. ఈ 52 లక్షలు అంతా ఒక్కచోట కాదు, ప్రతి జిల్లాకు 2 లక్షల రూపాయలిస్తారు. అంటే ప్రతి జిల్లాలో ఈ ఈవెంట్స్ని బాగా జరిపించడానికి ఫండ్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. సో ఫైనల్గా ఏం ఆశిస్తున్నారంటే, పిల్లలు భాషని కేవలం చదవడమే కాకుండా మాట్లాడాలి, రాయాలి, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే పుస్తకాల్లో ఉన్న భాషకి, మనం బయట మాట్లాడే భాషకి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించాలనుకుంటున్నారు. చివరగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కేవలం ఒక వారం జరిగే ఈ పండుగ పిల్లల్లో జీవితాంతం గుర్తుండిపోయేలాగా భాష మీద ప్రేమని నిజంగా పెంచగలదా? ఇది ఎంతవరకు సాధ్యం? ఆలోచించాల్సిన విషయమే.